హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందాస్ భవి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే నేను యూట్యూబ్ కాకుండా ఏం చేస్తానని దాని మీద. యాక్చువల్లీ చాలా రోజుల నుండి వెయిట్ చేశానండి చెప్పడానికి. ఫైనలీ డే హ్యాస్ కమ్. అయితే చాలా మంత్స్ నుండి హోమ్ బేస్డ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉండేది. సో ఒకరోజు నా పక్కన ఉన్న ఫ్రెండ్తో ఇది షేర్ చేశాను అనమాట. తనకు కూడా అలాంటి థాట్స్ ఉన్నాయని చెప్పింది. ఇద్దరికి ఏదైనా చేయాలని ఉండేది కానీ ఏం చేయాలని దాని మీద ఐడియా లేదు. సో అలా చాలా రోజులు ఆలోచించాక నా ఫ్రెండ్కి ఎక్కడో చూసి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అడిగింది. నేను కూడా కొంత రీసెర్చ్ తర్వాత బాగానే ఉంటుంది అనిపించింది. ఇంతకీ అది ఏంటి అంటే క్యాండిల్ మేకింగ్ బిజినెస్. ఇది జస్ట్ బేసిక్ మేకింగ్ వీడియో అండి. ఎలా చేస్తున్నాము అన్న దాని మీద. నేను నా ఫ్రెండ్ కలిసి చేస్తున్నాము. తను వచ్చేలోపు నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి పెడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే డబుల్ హీటింగ్ మెథడ్లో వ్యాక్స్ని హీట్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇది మేము వ్యాక్స్ బాయిల్ చేసే కంటైనర్. ఇక్కడైతే నేను సోయా వ్యాక్స్ చంక్స్ యూస్ చేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉందని కట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఈ కంటైనర్లోనే వ్యాక్స్ వేసుకుంటున్నాను. హీటింగ్ అనమాట. ఇక్కడ స్టవ్ మీద కౌంటర్ టాప్ మీద వ్యాక్స్ ఏం పడకుండా ఇలా న్యూస్ పేపర్స్ వేసుకున్నాము. ఇప్పుడు యాక్చువల్లీ మేము ఒక సక్లెంట్ క్యాండిల్ చేస్తున్నామండి. అందుకనే ఇగోండి గ్రీన్ కలర్ వేసాను వ్యాక్స్లోని. తర్వాత పర్ఫ్యూమ్ యాడ్ చేస్తున్నాను. పర్ఫ్యూమ్ యాడ్ చేశాక ఇలాగ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. లేకపోతే క్యాండిల్లో సెంట్ హోల్డ్ చేయదన్నమాట. ఇవన్నీ మేము యూజ్ చేసే కొన్ని కలర్స్. ఇగోండి ఇవన్నీ కలర్స్ అన్నమాట. ఇవేమో పర్ఫ్యూమ్స్. లావెండర్ పర్ఫ్యూమ్ ఇది. క్యాండిల్స్లో యూజ్ చేసే కొన్ని సెంట్స్ అన్నమాట. ఇదిగోండి ఇది రోజ్, తర్వాత శాండిల్, లెమన్ ట్రీ, ఆర్చిడ్ ఇలా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మేము వాడే పర్ఫ్యూమ్స్ అన్నమాట.
ఇవన్నీ మేము వాడే మోల్డ్స్ అండి. ఇవి బేబీ షవర్కి యూజ్ చేసే మోల్డ్. వ్యాక్స్ అయితే ఇష్టం వచ్చినట్టు వేసేయడానికి లేదండి. బాయిల్ చేశాక ఒక పర్టికులర్ టెంపరేచర్లోనే మోల్డ్స్లో వేయాలన్నమాట. సో అందుకనే ఫస్ట్ మేము టెంపరేచర్ చెక్ చేసుకుంటున్నాము మా టెంపరేచర్ మీటర్తోని. ఆ టెంపరేచర్ వచ్చాక మోల్డ్స్లోకి వేస్తాం అన్నమాట. క్యాండిల్ లైట్ అన్నది ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ లాంటిదండి. అలాంటి ఒక పాజిటివ్ వైబ్స్ మీరు ఒక రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వాలి అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను పిక్స్ షేర్ చేస్తాను. మీరు సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేము త్వరలోనే ఇన్స్టాగ్రామ్లో కూడా పిక్స్ పెడతామండి. పెట్టాక అకౌంట్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. అప్పుడు ఇన్స్టా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా మా టెంపరేచర్ మీట్ అయ్యాక మోడ్స్లోకి వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇన్ కేస్ వ్యాక్స్ మాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ అయితే చిన్న చిన్న మోల్డ్స్లో యూజ్ చేసేస్తాం. మాకు ఫ్యూచర్ క్యాండిల్ డెకర్కి యూజ్ అవుతాయి అన్నమాట. మ్యాక్సిమం భవిష్యాన్ని పడుకోబెట్టాకే స్టార్ట్ చేస్తామండి. ఎందుకంటే అవి ఇవి అలా అలా అవుతూనే ఉంటుంది. ఇంకా మా పని అలా డిలే అవుతుంది. బట్ ఇన్ కేస్ ఒకవేళ పడుకోపోయినా కూడా పర్వాలేదండి. ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చి డైవర్ట్ చేసేస్తాను దాన్ని. ఇదిగోండి ఇవి అయితే చిన్న చిన్న హార్ట్ షేప్ మోల్డ్స్ అన్నమాట. ఇవి ఫ్లవర్ మోల్డ్స్. మీ క్లాస్లో చూపిస్తానండి ఈ మోల్డ్స్ నుండి తీసాక. బావు బావు ఇదిగోండి భవిష్యత్తులో లేచిపోయింది. ఇంకా దీని హడావిడి మొదలు. చూపించు భవిష్య చూపించు. భవి నీ డ్రెస్ కలర్లో ఉందా? ఏది చాలు ఇంకా నువ్వేం తీయొద్దు చిన్ను ప్లీజ్. అవి ఇంకా ఆరాలి. చిన్ను చిన్ను అవి ఆరవు అప్పుడే. అది కూడా ఆరలేదు ఇంకా. అది లాస్ట్ వేసాను. అది డ్రెస్ చిన్న పాప డ్రెస్. అది ఇవి మేము యూజ్ చేసే కొన్ని జార్స్. ఈ సౌండ్ ఏంటంటే హీట్ గన్ సౌండ్ అండి. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా రెడ్ కలర్లో ఉంది, అదే అది వ్యాక్స్ని మెల్ట్ చేయడానికి యూజ్ చేస్తాం మేము ఇక్కడ యాక్చువల్లీ బేబీ షవర్ క్యాండిల్ చేస్తున్నామండి. సో ఆ ఫుట్ ప్రింట్స్ని ఆ క్యాండిల్లో హోల్డ్ చేయాలంటే ఫస్ట్ పైన కొంచెం వ్యాక్స్ని మెల్ట్ చేయాలి హీట్ గన్తోని. ఆ తర్వాత ఆ బేబీ ఫుట్ ప్రింట్స్ని అందులో పెట్టాలన్నమాట. సో అదే చేస్తున్నాం ఇక్కడ. మేము చేసిన క్యాండిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో షేర్ చేయండి మాకు. దీన్ని బబుల్ క్యాండిల్ అంటారు. స్టార్టింగ్లో చూపించాను కదండి గ్రీన్ కలర్ వ్యాక్స్ మెల్ట్ చేశాను సక్లెంట్స్ కానీ, సక్లెంట్ క్యాండిల్ కానీ ఇదే అది. సో పక్కన ఉన్నవన్నీ ఇంకా ఫ్లవర్ మోల్డ్స్ మేము డెకరేషన్కి యూజ్ చేసేవి.
యాక్చువల్గా ఇవి ఉంటే చాలా బాగుంటాయి. ఫైనల్ మెస్. సో ఇదంతా మా ఫైనల్ మెస్ అండి. ఇలా ఉంటుంది. చేయడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ క్లీన్ చేయడం ఒక ఎత్తు. అప్పుడే వద్దు, రేపు వేద్దాం. రేపు కొంచెం చూపించు. ఇదిగోండి బేబీ షవర్ క్యాండిల్. వర్ష రెండిట్లో ఏం నచ్చింది నీకు? అది నచ్చిందా? ఏ పక్కన బేబీ నచ్చలేదా ఏంటి? సో అదండి, వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.